వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కుట్రలకు తెరలేపారు. వక్ఫ్ బోర్డు బిల్లును నేను అమలు చేయనంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన అసంబద్ద ప్రకటనతో హిందువులపై దాడులు పేట్రేగిపోతున్నాయి. నడి రోడ్డుపై కాషాయం జెండా, హిందూ దేవతామూర్తులు ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువుల షాపులను దగ్ధం చేస్తున్నారు. కారణాలు లేకుండా హిందువులను ఊచకోత కోస్తున్నారు. హిందూ ఆలయాలలో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రాబో అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్న మమతా బెనర్జీకి గుణపాఠం తప్పదు. హిందువుల సంఘటిత శక్తి ముందు ఈ బేవార్స్ రాజకీయాలు పనిచేయవు. సెక్యులర్ వాదులు ఎక్కడ దాక్కున్నారు? రాజ్యాంగం అంటూ మాట్లాడే రాహుల్ గాంధీ నోరెందుకు మూతపడింది? హిందువులారా, కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలతో జర జాగ్రత్త. మనం వారికి వేసే ఒక ఓటుతో మన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. జాగ్రత్త.